maximum product of subarray. So firstly, what is a subarray? Subarray అంటే చూద్దాం ఫస్ట్. సబారీ అంటే సో ఓకే, ఇక్కడ 2 అనేది ఒక సబారీ, 3 అనేది ఒక సబారీ, 2 -2 అనేది ఒక సబారీ, -4 అనేది ఒక సబారీ. సో ఓకే, ఈ ఎంటైర్ యారేని కూడా మనం సబారీ అని అంటాం. సో సబారీ అంటే కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది యారే. కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది యారే. కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది యారేని మనం సబారీ అని అంటాం. కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది యారేని సబారీ అంటాం. మరి 2, 3 అనేది ఒక సబారీ, -2, 4 అనేది ఒక సబారీ. సో అలాగని 2, -2 అనేది సబారీ కాదు, ఇది సబ్సీక్వెన్స్ యారే. సబ్సీక్వెన్స్ యారే అంటాం. 2, -2 అనేది సబారీ కాదు, అది సబ్సీక్వెన్స్ యారే. సో ప్రాబ్లంలో ఏం స్టేట్ చేస్తున్నారంటే మ్యాక్సిమం ప్రొడక్ట్ యొక్క సబారీ యొక్క మ్యాక్సిమం ప్రొడక్ట్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇక్కడ 2 × 3 = 6. సో ఇది మన మ్యాక్సిమం ప్రొడక్ట్. ఓకే, ఇది మన మ్యాక్సిమం ప్రొడక్ట్, సబారీ యొక్క ప్రొడక్ట్. సో మనం ఈ 6 అనే ఆన్సర్ని మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చూద్దాం. సో ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం సబారీస్ అన్నిటిని జనరేట్ చేస్తాం. ఇక్కడ బ్రూట్ ఫోర్స్లో 2 అనే సబారీ, 2, 3, 2, 3, -2, 2, 3, -2, -4 ఇలా అన్ని సబారీస్ని మనం జనరేట్ చేస్తాం. ఎస్, సో లెట్స్ ట్రై టు రైట్ దిస్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే కోడ్లో ఫర్ i = 0 నేను ఫస్ట్ మ్యాక్సిమం ప్రోడక్ట్ని నేను ఇనిషియల్లీ ఇంటీజర్ ఆఫ్ మినిమం అంటాను, మ్యాక్సిమం. సో మ్యాక్సీని మనం మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూతో మనం ఇనిషియలైజ్ చేసాం, దట్ ఈస్ ఇంటీజర్ ఆఫ్ మినిమం. సో i = 0, i is less than n, i++. సో ఓకేనా, ఇది మొత్తం అరేని ఐటరేట్ చేయడానికి. సో i అనే వాల్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ ఫర్ j = 0, j = i, j is less than n, j++. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి అన్ని సబారీని జనరేట్ చేస్తాం. సో 2 అనే సబారీ, తర్వాత 3, తర్వాత -2, తర్వాత 4 ఇలాగ అన్నిటిని మనం జనరేట్ చేస్తూ వెళ్తాం. లైక్ 2, 3, -2, 4 ఇలా అన్నిటిని జనరేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేయడం కోసం మనం ఇంకొక లూప్ రాస్తాం, దట్ ఈస్ k belongs to i and j. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ని ఇనిషియల్లీ 1గా ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ప్రొడక్ట్ = 1, ఇనిషియల్లీ ప్రొడక్ట్ = 1. సో లూప్ ప్రొడక్ట్ నేను ప్రొడక్ట్ ఇంటూ array of k. సో ఇప్పుడు నేను అట్ లాస్ట్ మనం మ్యాక్సిమం ప్రోడక్ట్ని రిటర్న్ చేయాలి. సో మ్యాక్సిమం ప్రోడక్ట్ maxi ప్రోడక్ట్. సో ఇది మనం మ్యాక్సిమం ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తాం. ఇట్లా రిటర్న్ ది మ్యాక్సిమం ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుందంటే మనం 3 లూప్స్ యూస్ చేసాం కాబట్టి సో ఇది మన ఈ లూప్ అనేది బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఈ లూప్ అనేది నియర్ అబౌట్ బిగ్ ఆఫ్ n, ఇది కూడా నియర్ అబౌట్ బిగ్ ఆఫ్ n. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి నియర్ అబౌట్ బిగ్ ఆఫ్ n క్యూబ్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. నియర్ అబౌట్, ఎగ్జాక్ట్గా కాదు, నియర్ అబౌట్. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం బెటర్ సొల్యూషన్ చూద్దాం. సో బెటర్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే బెటర్ సొల్యూషన్లో మనం ఏం చేయాలంటే ఈ టైం కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ n క్యూబ్ టైం కాంప్లెక్సిటీని మనం సమ్హౌ బిగ్ ఆఫ్ n క్యూబ్గా మనం మార్చాలి. మనం బిగ్ ఆఫ్ n క్యూబ్గా మనం చేంజ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సబారీస్ ఫామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఎంత అవుతుందో చూద్దాం. సో ఓకే, ఫస్ట్ సబారీ యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సెకండ్ సబారీ దట్ ఈస్ 2, 3, దీని ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. తర్వాత సబారీ దట్ ఈస్ 3, 2, -2, దీని ప్రొడక్ట్ ఎంత అవుతుంది? -12 అవుతుంది. తర్వాత 2, 3, -2, 4 దీని ప్రొడక్ట్ ఎంత అవుతుంది? విచ్ ఇస్ -48. సో ఇక్కడ హైయెస్ట్ ప్రొడక్ట్ ఏంటి? దట్ ఈస్ 6. సో 6 అనేది మన సబారీ. సో మనం ఎప్పుడైతే
ఐ అనేది 2 అయినప్పుడు అండ్ జే అనేది 2 అయినప్పుడు ఇది మన 2 సబ్ అరే, రైట్? ఈ సబ్ అరే యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఐజేని చెక్ చేస్తున్నామో అప్పుడే మనం ప్రొడక్ట్ని కూడా చేయొచ్చు, రైట్? సో మనకి ఇంకొక లూప్ అనేది అవసరం లేదు. వీ డోంట్ నీడ్ అనదర్ లూప్. ఓకే, సో ఈ లూప్ని తీసేద్దాం. సో ఒక లూప్ తీసేసినప్పుడు మనం ఇక్కడ ప్రొడక్ట్ ఇన్స్లో చేద్దాం. ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకు టైం కాంప్లెక్సిటీ అనేది నియర్ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ అనే టైం కాంప్లెక్సిటీ వస్తుంది, రైట్? బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది అండ్ బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది, ఎందుకంటే మన ఎక్స్ట్రా స్పేస్ అనేది యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్, యా, మనం ఆప్టిమల్ సొల్యూషన్ని 2 వేస్లో చేయొచ్చు. సో ఆప్టిమల్ సొల్యూషన్ మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి అబ్జర్వేషన్ అండ్ ఇంకోటి కెడెన్స్ అల్గోరిథం యూస్ చేసి చేయొచ్చు. సో అబ్జర్వేషన్, సో మనం కెడెన్స్ అల్గోరిథం అనేది ప్రిఫర్ చేయకూడదు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా సరే. కెడెన్స్ అల్గోరిథం అనేది యూస్ చేయొద్దు ఎందుకంటే ఇట్స్ కాంప్లెక్స్. సో కెడెన్స్ అల్గోరిథం ప్రిఫర్ చేయొద్దు. సో అబ్జర్వేషన్ యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అసలు మనం ఫస్ట్ అబ్జర్వేషన్స్లో ఏం అబ్జర్వ్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన యారేలో అన్ని పాజిటివ్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని పాజిటివ్స్ ఉంటే సో వీ కెన్ జనరేట్ ది మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెన్ నెగిటివ్స్ ఉండి మిగతా అన్ని పాజిటివ్స్ ఉంటాయి, మిగతా నెంబర్స్ అన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలోనే 2, 3, -2 అనేది ఈవెన్ నెగిటివ్ నెంబర్ అండ్ మిగతావన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు సబ్ అరేని, ప్రొడక్ట్ ఆఫ్ సబ్ అరే. నెక్స్ట్ ఆడ్ నెగిటివ్ ఉండి మిగతావన్నీ పాజిటివ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఈ కండిషన్లో ఏం చేయాలంటే లెట్స్ ట్రై టు టేక్ ఎగ్జాంపుల్ 3, 2, -1, 4, -6, 3, -2, 6. ఓకే, ఈ యొక్క సబ్ అరే. ఓకే, ఇది ఒక అరే. సో నెక్స్ట్ సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది మన ప్రిఫిక్స్ అవుతుంది. ఈ -1 ఏముంటుందంటే ఈ -1 అంటే ఆడ్ నెగిటివ్ నెంబర్ని మనం రిమూవ్ చేసేయాలి. మనం ఈ ఆడ్ నెగిటివ్ నెంబర్ రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనకి మ్యాక్సిమం ప్రొడక్ట్ రావాలంటే ఆడ్ నెగిటివ్ నెంబర్ని రిమూవ్ చేయాలి. అండ్ ఆడ్ నెగిటివ్ నెంబర్ రిమూవ్ చేసినప్పుడు ఇది మన ప్రిఫిక్స్ అవుతుంది, అండ్ ఇది మన సఫిక్స్ అవుతుంది, రైట్? సో మన సఫిక్స్ ఈ సఫిక్స్ యొక్క ప్రొడక్ట్ని మ్యాక్సిమం ప్రొడక్ట్ ఆఫ్ సబ్ అరే అంటాం. సో ఆడ్ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ రిమూవ్ చేస్తే చాలు. ఈ -6 ఈ పాజిటివ్ ఈవెన్ నెగిటివ్ నెంబర్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే వాట్ ఇఫ్ అన్ని నెగిటివ్స్ ఉంటాయి, అరేలో ఉన్నవన్నీ జీరోస్ అయి ఉంటాయి, అరేస్లో ఉన్నవన్నీ జీరోస్ అంటే లెట్స్ ట్రై టు టేక్ ఎగ్జాంపుల్. ఓకే, ఫోర్త్ వన్ ఏంటంటే ఒకవేళ సబ్ అరేలో జీరోస్ ఉంటే ఏం చేయాలి? సో మామూలుగా సబ్ అరేలో అయితే జీరోస్ ఉంటాయి. ఒకవేళ జీరోస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ జీరోస్ని అవాయిడ్ చేయాలి. ఓకే, దీని యొక్క ప్రొడక్ట్ అండ్ దీని యొక్క ప్రొడక్ట్. సో జీరోస్ని అవాయిడ్ చేసి దీని యొక్క మ్యాక్స్ ప్రొడక్ట్, దీని యొక్క మ్యాక్స్ ప్రొడక్ట్ అలా తీసి మనం మ్యాక్సిమం ప్రొడక్ట్ సబ్ అరేని సాల్వ్ చేస్తాం. ఓకే, బట్ ఎలా ఈ జీరోస్ని ఎలా అవాయిడ్ చేయాలంటే సో మనం అది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇటు ఉండేది మొత్తం ప్రిఫిక్స్ అంటాం, ఇటు ఉండేదాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం, ఇటు ఉండేదాన్ని మనం సఫిక్స్ అంటాం. ఓకే, ప్రిఫిక్స్ అంటే మనం ఇలా రైట్ నుంచి వెళ్ళి మనం కనిపెడతాం అండ్ సబ్ అరేని కనిపెడతాం. అండ్ సఫిక్స్ అంటే లెఫ్ట్ నుండి వస్తాం. ఓకే, లెఫ్ట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం మ్యాక్సిమం ప్రోడక్ట్ని. ఇప్పుడు మనం సొల్యూషన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు అసలు ఈ సొల్యూషన్లో మనం మ్యాక్సిమం ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సొల్యూషన్లో మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ మ్యాక్సిమంని నేను మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూతో ఇనిషియలైజ్ చేశాను. ఓకే దెన్ మనం దీనికి ప్రిఫిక్స్ కనిపెడదాం ఫస్ట్. సో ప్రిఫిక్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే, 2 అనేది
దానికోసం ప్రిఫిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దెన్ మూవ్. ఓకే, ఇంటీజర్ మినిమం వాల్యూ కన్నా ఇది హై వాల్యూ కాబట్టి నేను టూని మ్యాక్స్కి ఇంక్రీజ్ చేశాను. ఓకే, దెన్ మూవ్. దెన్ 3. సో ఓకే, 2 into 3 ఈజ్ 6. ఓకే, మనం ఇక్కడ సబ్యారేజ్ చేస్తున్నాం కాబట్టి 2 into 3 ప్రొడక్ట్ చేస్తే 6 వస్తుంది. సో ఈ 6ని తీసుకుంటున్నాను. ఓకే, 2 కన్నా హై వాల్యూ కాబట్టి 6, నేను 6 తీసుకుంటున్నాను మ్యాక్స్కి. దెన్ మూవ్. దెన్ -12. 6 into -12 కాబట్టి సో -12. సో బట్ 6 అనేది హైయెస్ట్ వాల్యూ, -12 అనేది స్మాల్ వాల్యూ, సో నేను దీన్ని తీసుకోను. దెన్ వి మూవ్. నెక్స్ట్ -2 into 4 48 -48 కదా. సో ఈ వాల్యూ మనం తీసుకోం. సో మనకి హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది, మ్యాక్సిమం ప్రోడక్ట్ ఎంత వచ్చింది, ప్రిఫిక్స్ యొక్క మ్యాక్సిమం ప్రోడక్ట్ వచ్చేసి 6 వచ్చింది. రైట్. నెక్స్ట్ ప్రిఫిక్స్ అంటే మనం ఇటు వెళ్ళాం. రైట్ టు లెఫ్ట్ వెళ్ళాం. సో సఫిక్స్, ఇప్పుడు మనం సఫిక్స్ కూడా చేయాలి ప్రాబ్లంకి. సో సఫిక్స్ వాల్యూ ఎంత వస్తుంది. లెట్స్ సే సఫిక్స్ అంటే వెనక నుంచి చేసుకుని రావాలి. రైట్. సో 4 ఇప్పుడు సఫిక్స్ అయింది, బట్ 6 అనేది హైయెస్ట్ వాల్యూ, సో మ్యాక్స్ని ఇంక్రీజ్ చేయండి. దెన్ 4 into 2 విచ్ ఇస్ -8. 4 into -2 is -8. సో -6 హైయెస్ట్ వాల్యూ కోసం మనం తీసుకోం. దెన్ we మూవ్. నెక్స్ట్ 3 8 is -24. సో స్మాల్ వాల్యూ తీసుకోం. దెన్ మూవ్, దట్ ఈస్ 2. సో నెక్స్ట్ -48 వాల్యూ, సో ఇది కూడా మనం తీసుకోం. రైట్, ఈ వాల్యూ కూడా మనం తీసుకోం. సో ఇప్పుడు మన మ్యాక్సిమం ప్రొడక్ట్ ఎంత వచ్చింది, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. సో 6. సో ఓకేనా, 6 అనేది మన మ్యాక్స్ వాల్యూ. 6 is our మ్యాక్స్ వాల్యూ, మ్యాక్సిమం ప్రొడక్ట్ ఆఫ్ సబ్ అరే. సో ఓకే, మనం అన్ని సఫిక్స్ని అండ్ అన్ని ప్రిఫిక్స్ని మనం చేసినప్పుడు మనకి మ్యాక్సిమం సబ్ అరే వస్తుంది. ఓకే, అలాగైతే మనం ప్రిఫిక్స్ జీరోస్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం ప్రిఫిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం జీరోస్ ఉన్నప్పుడు. సో -2. సో ఇనిషియలీ నాది ప్రిఫిక్స్ అనేది -2 ఉంటుంది. దెన్ వి మూవ్. సో 2 into 3 is 6 -6. ఓకే, దెన్ 6 4s are 24. సో -24. దెన్ వి మూవ్. దెన్ 24 into 1 is 24 again. సో -24 కదా, ప్లస్, సో +24. దెన్ వి మూవ్ 0 అండ్ 24 into 0. ఇప్పుడు 24 into 0 ఏమవుతుంది, 0 వస్తుంది. ఇప్పుడు 24 into 0 ఎంత వస్తుంది, 0 వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ నుంచి 0తో అన్నిటిని ఇంటూ మల్టిప్లై చేస్తే మనకు సబ్ అరే అనేది రాదు, ఎందుకంటే అన్ని జీరోస్ వస్తాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మన వాల్యూ 0 వస్తుందో అప్పుడు 0ని మనం ప్రిఫిక్స్ని మళ్ళీ మనం 1కి ఇనిషియలైజ్ చేయాలి. ఎప్పుడైతే 0 వస్తుందో మనం అప్పుడు వాల్యూని 1కి ఇంక్రీజ్ చేయాలి. అలాగే మనం మిగతా వాటిని ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ అగైన్ -2 అవుతుంది. అండ్ దెన్ 2 3 6 -6. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే 0 వాల్యూ వస్తుందో దాన్ని మనం 1కి ఇనిషియలైజ్ చేయాలి. సో ఆప్టిమల్ సొల్యూషన్కి కోడ్ రాద్దాం. సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఫస్ట్ ఏం చేస్తా అంటే ప్రిఫిక్స్ వాల్యూ 1 అంటాం. ఓకే, దెన్ సఫిక్స్ వాల్యూని మనం ఇనిషియల్లీ 1 అంటాం, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ వాల్యూ. ఇప్పుడు ఒక లూప్లో చేద్దాం. ఫర్ i is equals to 1 and i is equals to n-1 అంటే అప్ టు లాస్ట్ వాల్యూ వరకు. సో ఇప్పుడు మన ప్రిఫిక్స్, ఇఫ్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సో ప్రిఫిక్స్ ఈజ్ 1. ప్రిఫిక్స్ ఎప్పుడైతే 0 అవుతుందో దాన్ని మనం 1 చేస్తాం. అలాగే సేమ్ సఫిక్స్ కూడా. సో ఇఫ్ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు మన సఫిక్స్ వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, దెన్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫిక్స్ ఇంటూ అరే ఆఫ్ i. సో ఇది మన ప్రిఫిక్స్ వాల్యూ వస్తుంది. అండ్ సఫిక్స్ ఈక్వల్స్ టు సఫిక్స్ ఇంటూ అరే ఆఫ్ n-i-1. సో n-i-1 నేను ఎందుకన్నా, n-i-1 అంటే సఫిక్స్ వాల్యూ అనేది లాస్ట్ ఇండెక్స్ నుంచి రావాలి కాబట్టి సఫిక్స్ వాల్యూ అనేది బ్యాక్ టు రైట్ వస్తుంది కాబట్టి సో మనం ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే i వాల్యూ అనేది i వాల్యూ అనేది 0 అవుతుందో n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే i వాల్యూ అనేది 1 అవుతుందో, దిస్ ఈజ్ i వాల్యూ. సో ఎప్పుడైతే i వాల్యూ అనేది 1 అవుతుందో దెన్ ఇట్ ఈస్ -2, n-2 సెకండ్ లాస్ట్ ఇండెక్స్. సో అలాగే మనం బ్యాక్ నుంచి వస్తాం అన్నిటి, అందుకే మనం n-i-1 అనేది రాస్తాం. సో లాస్ట్ ఇండెక్స్ నుంచి మనం
ప్రోడక్ట్ యొక్క సబారీని ఫైండ్ అవుట్ చేయడం కోసం. నెక్స్ట్ maxi ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ maxi మ్యాక్స్ ఆఫ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ఈ రెండింటి యొక్క మ్యాక్సిమం ప్రోడక్ట్ని మనం రిటర్న్ చేస్తాం, రైట్? యా. నెక్స్ట్ ఈజ్ ఎట్ లాస్ట్ రిటర్న్ ది maxi. లాస్ట్లో మనం మ్యాక్సిమం ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక్క లూప్లోనే చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, నో ఎక్స్ట్రా స్పేస్. సో ఇలాగ మనం ఆప్టిమైజ్ చేస్తాం.